నవరాత్రుల పూజలందుకున్న గణనాథులు గంగమ్మ చెంతకు చేరటానికి సిద్ధమయ్యారు. గణేష్ నిమజ్జనం కోసం తెలంగాణ రాజధాని సర్వం సిద్ధమైంది. ఈ సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల వరకు వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే వినాయకుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం 73 చెరువులతో పాటుగా 5 పెద్ద చెరువుల వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 17వ తేదీ మంగళవారం నాడు హైదరాబాద్లో జరిగే గణేష నిమజ్జనం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నట్టే జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటుగా నగరానికి సంబంధించిన అన్ని రకాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మద్దండి. అందరూ కూడా కలిసి ఒక ఉత్సవంగా ఈ గణేష నిమజ్జన వేడుకలు జరుపుకుందామనే మాట మనవి చేస్తూ ఈ 17 నాడు జరిగే గణేష ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 17వ సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్పుర మిరాలం చెరువు, కాప్రా ఊరు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గణేష్ నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 10,000కు పైగా శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నిమజ్జనం కోసం 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే 308 మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రాంప్రసాద్, నవరాత్రులు అయిపోతున్నాయి, అలాగే గణనాథుడు గంగమ్మ చెంతకు చేరడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి చాలా వరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా గత 9 రోజులుగా ఈ రోజుకి 9వ రోజుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గత 8 రోజులుగా పూజలు అందుకున్నటువంటి గణపతి అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు భారీ సంఖ్యలో ఉండనున్నట్లయితే ఇప్పటికే ఇటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అయితే ఇక్కడ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనం కనుక గమనిస్తే హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో కనుక మనం గమనిస్తే ఇటు చాలా రకాలుగా చాలా పెద్ద చెరువులతో పాటు ముఖ్యంగా మనం చూస్తే 73 బేబీ పాండ్లను కూడా ఏర్పాటు చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇటు ట్యాంక్ బండ్తో సహా కలుపుకొని ఇటు పెద్ద చెరువులను గమనిస్తే సరూర్ నగర్ పెద్ద చెరువు, అదేవిధంగా జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్పురాలో ఉన్నటువంటి మీరాలం చెరువు, కాప్రాల ఊర చెరువుతో పాటు అదేవిధంగా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఐడియల్ చెరువు తదితర ప్రాంతాల్లో అయితే గణేష్ నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గత 8 రోజుల నుంచి అయితే గణపతి గల్లీ నుంచి మొదలుకొని బడా గణేష్ వరకు పూజలు అందుకుంటా ఉన్నారు. ఈరోజు 9వ రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తున్నాం గణపతి ఏదైతే 3వ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నిమజ్జన కార్యక్రమాలు 3, 5, 7 ఈరోజు 9వ రోజు కావడంతో భారీ సంఖ్యలో కూడా ఇక్కడ గణనాథులు వచ్చి చేరుకునేటువంటి అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంగా ఏర్పడైతే ఇక్కడ గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనిస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసినటువంటి క్రేన్ గమనించవచ్చు. ఇక్కడ భారీ క్రేన్లతో పాటు సాధారణ క్రేన్లు సుమారు 595 క్రేన్లను అయితే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో మనం ఏదైతే పెద్ద చెరువుతో పాటు వీటన్నిటి వద్ద కూడా భారీతో పాటు అదేవిధంగా చాలా వరకు కూడా ఇక్కడ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మనం గమనించవచ్చు, మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ట్యాంక్ బండ్ మీద గమనిస్తే ఇక్కడ గణేష్కి సంబంధించి మున్సిపాలిటీ అధికారులు అయితే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో ఎన్టీఆర్ మార్గ్ వద్ద కంట్రోల్ రూమ్ కూడా, ఎందుకంటే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ నెల 17వ తేదీన బడా గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా జరగబోతా ఉంది. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఇటు జిహెచ్ఎంసీతో పాటు మనం పక్కనే గమనించినట్లయితే ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్
సిపి అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం సివి ఆనంద్కు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా గమనించవచ్చు. ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మనం గమనిస్తే ఇటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం కనుక గమనిస్తే ఇటు చివరిలో హెల్త్కు సంబంధించి అంటే భారీ సంఖ్యలో వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు మనం చూస్తే హైదరాబాద్ వాటర్ బోర్డుకు సంబంధించి అయితే ఇక్కడ భారీగా వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా త్రాగునీరు అంచేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం గమనిస్తే ట్యాంక్ బండ్ కనుక మనం ప్రస్తుతం ఏదైతే 4వ నెంబర్ క్రేన్ వద్ద అయితే ఉన్నాం, 4వ నెంబర్ క్రేన్ అనగానే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అంతేకాకుండా మనం కనుక గమనిస్తే ట్యాంక్ బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్ ప్లాజా వద్ద కూడా గమనించవచ్చు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీగా గణనాథులు వచ్చే రానున్న క్రమంలో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే అధికారులు భారీగా చేయడం జరిగింది. మనం కనుక గమనిస్తే విజువల్ ద్వారా బిగ్ టీవీ స్క్రీన్పై కనుక గమనిస్తే పీపుల్స్ ప్లాజాలో కూడా భారీ క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను మనం చేస్తున్నాం. ఇక్కడ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నిమజ్జన క్రమంలో అయితే ప్రజలు ఎవరు కూడా వారు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ను దాటి లోపలికి వెళ్లకుండా ఇక్కడ ప్రత్యేక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు మనం చూస్తున్నాం. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 25,000 మంది పోలీసులు విధులు నిర్వహించబోతా ఉన్నారు. అంతేకాకుండా గణేష్ నిమజ్జన సమయంలో ఇటు గణపతితో పాటు వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఏదైతే పూజలు నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కడ చెత్త ఏర్పడకుండా అయితే ఇటు జిహెచ్ఎంసీ నుంచి 10,000 మంది కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే రానున్న 3 రోజుల పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగనున్నారు. మనం గమనించవచ్చు ఇప్పటికే సందడి మొదలైందని చెప్పవచ్చు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి కనుక మనం గమనిస్తే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఒక వినాయకులన్నీ కూడా ఇక్కడ గణేష్ నిమజ్జనానికి అయితే తీసుకొస్తా ఉన్నారు. చూడవచ్చు మనం ఇక్కడ చాలా ఆనందంగా కూడా వారు గణేష్ నిమజ్జన వేడుకలలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణపతులను తరలించేందుకైతే ఇటు రవాణా శాఖ నుంచి కూడా భారీ టస్కర్ వాహనాలను కూడా ఎవరైతే కావాలనుకున్నారో వారందరికీ కూడా బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున పోలీసులతో పాటు అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు మనం చూడవచ్చు చాలా ప్రాంతాల్లో ఎంక్వైరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు చాలామంది తప్పిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే 308 మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం భారీ టస్కర్ వాహనాలలో అయితే నిమజ్జనం చేసుకొని వెళ్తున్నటువంటి భక్తులను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్దకి అత్యధికంగా తీసుకొస్తారు. ఎందుకంటే భారీ విగ్రహాల నిమజ్జనం ఏదైతే ఉందో భారీ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్టీఆర్ మార్కులో అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.